నమస్తే మా ఈ వీడియోలో మనం యుఎస్ యూనివర్సిటీలలో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుంది, క్రెడిట్స్, అసైన్మెంట్స్, కరికులం, సబ్జెక్ట్స్, జీపీఏ మొత్తం ఎట్లుంటుందో A to Z క్లియర్గా చూద్దాం. చాలా మంది యూఎస్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్ మన ఇండియా లాగానే ఉంటుందేమో అనే అజంప్షన్తో ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలో ఎగ్జాక్ట్గా తెలియక ప్లేజరిజం ఆన్లైన్లో ఏదేదో అయ్యి మొత్తానికి ఫెయిల్ కూడా అవుతున్నారు. ఫస్ట్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇంకా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి తేడాలు ఏమున్నాయో చూద్దాం. ఇండియాలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మోస్ట్లీ స్టాటిక్ ఫీడింగ్ లాగా ఉంటుంది. అంటే వాళ్ళే మనకి సిలబస్, కరికులము, టైం టేబుల్ ఇంకా గైడెన్స్ ఇస్తారు. అంటే ఏదెప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా దగ్గరుండి క్లియర్గా చెప్తారు. ఐ మీన్ లైక్ ఫస్ట్ ఇయర్లో ఈ సబ్జెక్టులు చేయాలి, సెకండ్ ఇయర్లో ఈ సబ్జెక్టులు చేయాలి అని ఇట్లా. కానీ యూఎస్లో మోస్ట్లీ సెల్ఫ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే మొత్తం క్లియర్ కట్గా గుడ్డిగా మనం ఫాలో అయిపోయేటట్టు ఉండదు. ఆ సెమిస్టర్కి మనం తీసుకోవాల్సిన క్లాస్ల దగ్గర నుంచి అసైన్మెంట్ల దాకా మొత్తం మనం ఫిగర్ అవుట్ చేసుకొని కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్మెంట్లలో ఏమైనా డౌట్లు వచ్చినా కానీ, లేకపోతే ప్రొఫెసర్ని కలిసి మనం కనుక్కుందాం అనుకున్నా కానీ ఇక్కడ అపాయింట్మెంట్ బేస్డ్ మీటింగ్లు ఉంటాయి. ఆల్సో మీ తరఫు నుంచి కూడా కొంచెం రీసెర్చ్ చేసుకొని రావాలి. ఆల్సో మనం నోటీస్ చేసే ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మన ఇండియన్ కాలేజెస్లో 90% థియరాటికల్ అప్రోచ్ ఉంటుంది. అంటే థియరీలోనే మన సబ్జెక్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ యూఎస్లో మాత్రం మోస్ట్లీ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. లైక్ రియల్ లైఫ్ ఎట్లా యూజ్ అవుతుంది, ఎట్లుంటుంది అనేది చెప్తారు. అండ్ మెయిన్ ఇక్కడ ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, క్విజ్లు అని చెప్పేసి ఇట్లా మొత్తం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ అసైన్మెంట్ల గురించి జరసేపట్లో చెప్తా. అండ్ సిలబస్లో కూడా క్లియర్గా ఆ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి ఏం స్కిల్స్ వస్తాయి అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ క్లాసెస్ రిజిస్ట్రేషన్. ఇక్కడ యూఎస్లో మనం ఆ సెమిస్టర్లో ఏ సబ్జెక్టులు అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ సెమిస్టర్ స్టార్ట్ కాక ముందే మనం ఆ పర్టికులర్ కోర్సులకు ఎన్రోల్ అయిపోయి ఉండాలి. మనకి యూనివర్సిటీ నుంచి అడ్మిట్ రాగానే మన అఫీషియల్ కాలేజ్ పోర్టల్ ఉన్న టాస్క్లన్నీ క్లియర్ చేయాలి. మోస్ట్లీ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం లాంటివి టాస్క్లలో ఉంటాయి. ఇక్కడ మన అకౌంట్ మీద ఆన్ హోల్డ్స్ అయితే ఏముండదు కాబట్టి మనం మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ యూనివర్సిటీ వాళ్ళు ట్రాన్స్క్రిప్ట్స్ పంపమని అడిగితే ఫస్ట్ ఆ పని కూడా చూడండి. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్కి మెయిల్ నుంచి టెంపరీగా సెండ్ చేసినా పర్లేదు, మనం యూఎస్కి వచ్చిన తర్వాత హార్డ్ కాపీ సెండ్ చేయొచ్చు అని చెప్తారు. కొన్ని యూనివర్సిటీల్లో ఏమో సీల్డ్ ఎన్వలప్ని డైరెక్ట్గా కొరియర్ చేయమంటారు. చెప్పలేం, డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ, బట్ సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మనం టైంకి క్లాసులు ఎన్రోల్ కాకపోతే ఆ సెమిస్టర్కి మన క్లాసులు దొబ్బినట్టే. సో ఇక్కడ మన అకౌంట్ మీద హోల్డ్లు, పెండింగ్ టాస్క్లు ఏం లేకపోతే వాడు ఇచ్చిన డేట్ లోపల మనం క్లాసెస్ రిజిస్టర్ కావచ్చు. బట్ దానికంటే ముందు క్రెడిట్స్ గురించి తెలవాలి. ఇక్కడ కాన్సెప్ట్ అయితే సేమ్ మావా. మన బ్యాచిలర్స్ల సబ్జెక్ట్స్కి సేమ్ గ్రేడ్స్ ఇంకా క్రెడిట్స్ ఉంటాయి కదా, ఈడ కూడా సేమ్ అట్లనే ప్రతి సబ్జెక్ట్కి గ్రేడ్స్ ఇంకా క్రెడిట్లు ఉంటాయి. జనరల్గా అయితే మాస్టర్స్లో మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్కి 30 క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి అని అంటారు. కొన్ని డిగ్రీలకేమో 32 నుంచి 36 క్రెడిట్స్ దాకా కంప్లీట్ చేయాలి అని అంటారు. ఇది ప్రోగ్రాము, కోర్సు అండ్ యూనివర్సిటీని బట్టి చేంజ్ అవుతుంది. ఈడ ఫీజు కూడా క్రెడిట్ బేస్డ్ మీద ఉంటుంది. జనరల్గా ఈడ యూనివర్సిటీలలో ఒక్క క్రెడిట్కి $900 నుంచి $1,200 దాకా ఉండొచ్చు. బట్ ఈడనేమో మనకి డిగ్రీ రావాలంటే 30 క్రెడిట్ల దాకా కంప్లీట్ చేసేది ఉంటుంది. ఇప్పుడు ఇన్ని క్రెడిట్లు కంప్లీట్ ఎట్లయితే రా అని భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ మనలాగానే ఈడ కూడా మోస్ట్లీ అన్ని సబ్జెక్టులకి మాక్సిమం 3 క్రెడిట్ల దాకా ఉంటాయి. సో ఇప్పుడు ఒక్క సబ్జెక్ట్కి యావరేజ్గా 3 క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి టోటల్ మనం 10-11 సబ్జెక్టులు కంప్లీట్ చేసి డిగ్రీ తెచ్చుకోవచ్చు. జనరల్గా అందరూ ఫస్ట్ సెమిస్టర్లో 3, సెకండ్లో 3, థర్డ్లో 3, ఫోర్త్లో 2 కంప్లీట్ చేస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టే. జనరల్గా ఫస్ట్ సెమిస్టర్లో 9 క్రెడిట్లు కంప్లీట్ చేస్తే సరిపోతుంది కాబట్టి 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెలెక్ట్ చేసే సబ్జెక్ట్లో కూడా మ్యాండేటరీగా కంప్లీట్ చేయాల్సిన కోర్సులు ఉంటాయి, కొన్ని ఏమో ఎలెక్టివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులోనే ఫస్ట్ సెమిస్టర్లో 2 కోర్ సబ్జెక్టులు తీసుకోవాలని ఉంటుండే. సో 3 సబ్జెక్టుల నుంచి 2 మ్యాండేటరీవి, ఒకటేమో నాన్ కోర్ది తీసుకున్నా. నెక్స్ట్ థీసిస్ అండ్ నాన్ థీసిస్. థీసిస్ అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్సులో, నాన్ థీసిస్ అంటే జనరల్ కోర్సులో రీసెర్చ్ లాంటివి ఏముండవు. మోస్ట్లీ ఐటీ జాబ్స్ కోసం మనం యూఎస్కి వస్తున్నట్టయితే మాక్సిమం అందరు నాన్ థీసిస్ కోర్సులు సెలెక్ట్ చేసుకుంటారు. రీసెర్చ్ ఓరియంటెడ్ జాబ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటే థీసిస్ తీసుకుంటారు. నార్మల్గా అయితే థీసిస్ డిగ్రీలకి క్రెడిట్లు కూడా ఎక్కువ కంప్లీట్ చేయాల్సి ఉంటాయి. సో ఇండైరెక్ట్ గా ఫీజు కూడా కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇప్పటిదాకా మనం చూసినట్టు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంది అంటే మన ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ కాకముందే, ఆ సెమిస్టర్లో జాయిన్ కాకముందే మనం సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ సబ్జెక్టులు చేద్దాం అనుకుంటున్నామో ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆ కోర్సులకి రిజిస్టర్ కావాలి. ఈడ కాన్సెప్ట్ సేమ్ మన అమెజాన్ లెక్క ఉంటుంది. వాడు ఇచ్చిన డేట్కి మన కోర్సులన్నీ కార్ట్లు యాడ్ చేసేసి చెక్అవుట్ చేయడమే. కాకపోతే అందరు స్టూడెంట్లు ఎన్రోల్ కావడానికి చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక ఫ్లాష్ సేల్ లాగా ఉంటుంది. మొత్తం పట్ట క్లాసులు అయిపోతాయి. ఆల్సో ఈ రిజిస్ట్రేషన్ అప్పుడే మన ప్రొఫెసర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా నా దోస్త్ గాడు సేమ్ కోర్స్ అండ్ సేమ్ సబ్జెక్ట్కి రిజిస్టర్ అయినాం. బట్ వాని ప్రొఫెసర్ వేరు, ఇంకా నా ప్రొఫెసర్ వేరు కాబట్టి ఇక్కడ క్లాసులు ఇంకా టీచింగ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. వానికేమో అసలు ఎగ్జామ్లు ఏం లేకుండానే కోర్స్ అయిపోయింది. బట్ నాకేమో 3 ఇన్ క్లాస్ ఎగ్జామ్లు ఉండే. ఈ ప్రొఫెసర్ల గురించి జరసేపట్లో చూద్దాం. సో బేసిక్గా మీ సీనియర్లను అడిగి ప్రొఫెసర్ని చూస్ చేసుకోండి. మెల్లగా కనుక్కొని రిజిస్టర్ అవుతా అంటే ఆడ సబ్జెక్టులు ఉండవు. అందరు ఫట్ట రిజిస్టర్ అయిపోతారు కాబట్టి మీరు జర ముందే చూసుకోవాలి. నెక్స్ట్ కోర్స్ డ్యూరేషన్. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు. కొంతమంది 1 yearల గ్రాడ్యుయేషన్ అంటారు, కొంతమంది 1.5 years అంటారు, కొంతమంది 2 ఏళ్ళు అంటారు. ఇప్పుడు ఈ కథ ఏంది అంటే ఇక్కడ మనమే కోర్సెస్లో ఎన్రోల్ అవుతాం కాబట్టి మీ ఇష్టం 2, 3, 4 మీకు కావాల్సినవి రిజిస్టర్ కావచ్చు. బట్ ఇష్టం వచ్చినట్టు రిజిస్టర్ అవుతా అంటే నడవదు.
ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. దీనికోసం మీ కోర్స్ కరికులంలో కానీ మీ సీనియర్లను కానీ లేకపోతే మీ అకాడమిక్ అడ్వైజర్ని కానీ కనుక్కుంటే తెలుస్తుంది. ఇక్కడ మనం ఎక్కువ సబ్జెక్టులకు ఎన్రోల్ అయితే ఇక్కడ మనకు కంపారిటివ్లీ ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయి, తక్కువ సబ్జెక్టులకు ఎన్రోల్ అయితేనేమో తక్కువ క్రెడిట్స్ ఉంటాయి. సో ఇక్కడ మన క్రెడిట్స్ అకార్డింగ్గా ఫీజు అయితే చేంజ్ అవుతుంది. 33 క్రెడిట్లు 10-11 సబ్జెక్టులని మోస్ట్లీ చాలా మంది ఒక 3 సెమిస్టర్లనే కంప్లీట్ చేస్తారు. నేనైతే ఇట్లా 1.5 ఇయర్లో కాకుండా టోటల్ నా కోర్సు 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ ఒకవేళ ఎవరన్నా కోర్స్ చేంజ్ అవుతున్న వాళ్ళు ఉంటే లైక్ నాన్ సిఎస్ వాళ్ళు సిఎస్ కోర్స్కి ఎన్రోల్ అయితే మాక్సిమం యూనివర్సిటీలు ప్రీ రిక్విజైట్స్ ఆర్ బ్రిడ్జ్ కోర్సులను కంప్లీట్ చేయమంటారు. అంటే మీరు డైరెక్ట్గా సిఎస్ కోర్స్కి ట్రాన్సిషన్ కాలేరు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్లో బేసిక్ సబ్జెక్ట్స్ ఇచ్చి తర్వాత కోర్లకు దింపుతాం. అండ్ ఈ ప్రీ రిక్విజైట్ కోర్సులకు కూడా మన క్రెడిట్స్ ఉంటాయి. సో అగైన్ ఫీజు కూడా ఇక్కడ కొంచెం పెరుగుతుంది. సేమ్ ఇందాక చూసినట్టు ఇది కూడా యూనివర్సిటీని బట్టి కోర్స్ని బట్టి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన కోర్స్ కరికులం ఎట్లుంటుంది, రెగ్యులేషన్ ఎట్లుంటుందో చూద్దాం. సేమ్ ఇండియాలో మన బ్యాచిలర్స్ లాగానే ఇక్కడ కూడా సబ్జెక్టులు మన సెమిస్టర్ వైజే ఉంటాయి. బట్ మీరు ఎన్రోల్ అవుతున్న సబ్జెక్టులను బట్టి మీ కోర్స్ డ్యూరేషన్ అనేది 2 సెమిస్టర్లో 3 సెమిస్టర్లో 4 సెమిస్టర్లో చేంజ్ అవుతుంది. వీక్లీ క్లాసులు అనేవి ఒక 2-3 రోజులు ఉంటాయి. అవి కూడా మోస్ట్లీ మండే నుంచి థర్స్డే లోపు ఉంటాయి. ఎక్స్ట్రా కోర్సులు ఉన్న సబ్జెక్టులు కరెక్ట్గా లేకపోయినా ఒక 4 రోజుల దాకా కూడా క్లాసులు ఉంటాయి. మోస్ట్లీ ఒక వీక్లో ఒక సబ్జెక్ట్కి 3 గంటల క్లాస్ ఉంటుంది. అది వారానికి ఒకటేసారి చెప్తారా లేకపోతే రోజుకి ఒక గంట సేపట్లకే చెప్తారా అనేది ప్రొఫెసర్ ఇష్టం. ఇక్కడ కొన్ని సబ్జెక్టులు ఆఫ్లైన్ ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు హైబ్రిడ్ ఉంటాయి, కొన్ని ఏమో మొత్తం ఆన్లైన్ ఉంటాయి. నార్మల్గా F1 రెగ్యులేషన్స్ ప్రకారం అట్లీస్ట్ సెమిస్టర్కి ఒక్క క్లాస్ అన్న ఆఫ్లైన్ ఉండాలి. ఇది కూడా మీ కోర్స్ని బట్టి మీ యూనివర్సిటీని బట్టి చేంజ్ కావచ్చు. నెక్స్ట్ ప్రొఫెసర్ల గురించి మాట్లాడితే వీళ్ళ చేతిలోనే మన కోర్స్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతాడు. ఇక్కడ ఒక సబ్జెక్ట్లో ఇవన్నీ కవర్ కావాలి అని డిపార్ట్మెంట్ ఒక రూల్ లాగా పెడుతుంది, కానీ దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎన్ని ఎగ్జాములు పెట్టాలి, ఎంత చదువు చెప్పాలి, ఎట్లా చదువు చెప్పాలి, ఇదంతా మోస్ట్లీ ప్రొఫెసర్ల చేతిలోనే ఉంటుంది. కామన్ గా మనం మాట్లాడుకుంటే మిడ్ ఎగ్జామ్లు ఉండొచ్చు, క్లాస్ల క్విజ్లు గ్రూప్ డిస్కషన్ లాంటివి ఉండొచ్చు. ఆల్సో అటెండెన్స్ కూడా కౌంట్ అవుతుంది. కొంతమంది ప్రొఫెసర్లు అయితే అటెండెన్స్ గురించి చాలా స్ట్రిక్ట్ ఉంటారు. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అసైన్మెంట్స్. ఇది అన్నిటికంటే క్రూషియల్ పార్ట్. మన బ్యాచిలర్స్ లో అయితే మోస్ట్లీ ఒకటి రాసిన అసైన్మెంట్లను అందరు కాపీ చేసి రాసిస్తారు. రాస్తాం, సబ్మిట్ చేస్తాం, మార్కులు వస్తే అంత బాగానే ఉంటుండే. బట్ ఈడ సిచ్యువేషన్ ఏమో కొంచెం డిఫరెంట్ మో. ఈడ కథ ఏంది అంటే ప్లేజరిజం చెక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎవరిదన్నా కాపీ చేసి అసైన్మెంట్లు రాస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. సో సీదా గుడ్లేస్తారు. ఈడ అసైన్మెంట్ కరెక్షన్ అనేది ఇట్లా జర స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇంతకుముందు మనం చూసినట్టు మనకి ఎగ్జామ్లు ఇవ్వాలా, అసైన్మెంట్లు పెట్టాలా, ప్రాజెక్టులు ఇవ్వాలా అనేది మొత్తం ప్రొఫెసర్ల చేతులు ఉంటుంది. కొన్నిసార్లు అయితే డైరెక్ట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ల కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు. అంటే మీ బుక్లను కానీ ఇంటర్నెట్ని కానీ వాడుకొని ఆ పర్టికులర్ టెస్ట్ల క్వశ్చన్లను సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఎగ్జామ్లని గ్రేడ్లని ఎట్లా వాల్యుయేట్ చేస్తారో చూద్దాం. అదే మనకి ఇచ్చిన అన్ని అకాడమిక్ టాస్క్లను కంప్లీట్ చేసిన తర్వాత అవన్నిటి నుంచి కొంచెం కొంచెం వెయిటేజ్ తీసుకొని అరే ఇంత గ్రేడ్లు ఇవ్వాలి రాబే అన్నట్టు వాల్యుయేట్ చేస్తారు. ఇక్కడ చెప్పాలంటే ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, క్విజ్లు, ఇన్ క్లాస్ టెస్ట్లు, ఒకవేళ ఉంటే మిడ్ ఎగ్జామ్లు ఇంకా ఫైనల్ ఎగ్జామ్లో మార్కులు, ఇట్లా అన్నింటినీ కన్సిడర్ చేసి ఒక వెయిటేజ్ లాగా మనకు గ్రేడ్లు ఇస్తారు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ ఎగ్జామ్లో ఒక 20%, ఫైనల్ ఎగ్జామ్కి 20%, ప్రెజెంటేషన్లో ఒక 10%, అసైన్మెంట్లకు 40, 10 ఏమో అటెండెన్స్కి. సో ఇట్లా దీనికింత అన్నట్టు పెట్టుకొని మన గ్రేడ్లో వాల్యుయేట్ చేస్తారు. ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ గ్రేడ్ అప్ స్కేలింగ్ అని ఒకటి ఉంటుంది. సపోజ్ లెట్స్ సే ఒక కష్టమైన ఎగ్జామ్ ఉంది, క్లాస్లో వచ్చిన హైయెస్ట్ మార్క్సే 85 అనుకోండి. బట్ 90+ వస్తేనే ఏ గ్రేడ్, 80+ వస్తే బి గ్రేడ్ కదా. బట్ ఇక్కడ ప్రొఫెసర్ హైయెస్ట్ మార్కులో 85 కాబట్టి 80 to 90 వచ్చిన వాళ్ళకి గ్రేడ్ అప్ స్కేలింగ్ చేసేసి ఏ గ్రేడ్ ఇస్తాడు. సో ఇక్కడ అందరికీ గ్రేడ్లు పెరుగుతాయి. ఐ మీన్ సి వచ్చేటోళ్ళకి బి వస్తుంది, బి వచ్చేటోళ్ళకి ఏ వస్తుంది, ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ జీపీఏ 4 స్కేల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మినిమం 3 కంటే ఎక్కువ స్కోర్ మెయింటైన్ చేయాలి. యావరేజ్గా మోస్ట్లీ అందరూ 3.3 నుంచి 3.8 దాకా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొన్ని యూనివర్సిటీలు అయితే ఇట్లా మినిమం స్కోర్ కంటే తక్కువ వస్తే మీ అడ్మిషన్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఒకవేళ దరిద్రం కొద్ది సరిగ్గా చదవక ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏందిరా అంటే ఇక్కడ జనరల్గా ఏదైనా సబ్జెక్ట్లో సి గ్రేడ్ వచ్చింది అంటేనే జర రిస్క్. ఎక్కువ సబ్జెక్టులలో సి వస్తే అకాడమిక్ స్టాండర్డ్స్ని రీచ్ అయితే లేవు అని చెప్పేసి నిన్ను అకాడమిక్ ప్రొబేషన్లో పెట్టవచ్చు, ఆర్ యూనివర్సిటీ నుంచి సస్పెండ్ కూడా చేయొచ్చు. మాక్సిమం యూనివర్సిటీలో ఇట్లనే ఉంటుంది. ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ సెమిస్టర్లో మళ్ళీ ఆ సబ్జెక్ట్కి ఫీజు కట్టి ఎన్రోల్ అయ్యి మనం కంప్లీట్ చేయాలి. ఈ సిచ్యువేషన్ వస్తే మనం మేనేజ్ చేయడం బాగా హెక్టిక్ అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీ వాళ్ళు అయితే కోర్స్ డ్యూరేషన్ 2 years అనుకో, మన ఫైనల్ సెమిస్టర్ అయిపోయే లోపలే అన్ని సబ్జెక్టులు క్లియర్ అయి ఉండాలి. ఒకవేళ కాకపోతే బహిష్కరణ. కొన్ని యూనివర్సిటీలను అయితే ఎక్సెప్షన్లు కూడా ఉన్నాయి. లైక్ 3 కన్నా తక్కువ వచ్చినా కానీ నెక్స్ట్ సెమిస్టర్ కలవ చేస్తారు. ఇవన్నీ యూనివర్సిటీ ఇంకా కోర్స్ స్పెసిఫిక్ ఉంటాయేమో. కాన్సెప్ట్ ఏంటి అంటే గ్రేడ్లు పడిపోకుండా చూసుకుంటే మొత్తం సెట్. సౌకర్యాలు అంటే లైబ్రరీలు, కంప్యూటర్లు, రీసెర్చ్ ల్యాబ్లు ఇట్లాంటివి. మన యూనివర్సిటీలో మనకి డిజిటల్ ఇంకా ఫిజికల్ లైబ్రరీలు, ఈవెంట్ థియేటర్లు, జిమ్, గ్రౌండ్, పూల్, ఆడిటోరియము, ఫుడ్ కోర్ట్లు, ల్యాబ్లు, రీసెర్చ్ సెంటర్లు, అబ్బో మనకి ఇట్లా మస్తు ఫెసిలిటీస్ ఉంటాయేమో. ఇవన్నీ ఉన్నా కానీ మనకు కావాల్సిన ఫెసిలిటీ ఏంటిది అంటే ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్లు. దీనికోసం మనం కష్టపడితే ఆన్ క్యాంపస్లోనే అసిస్టెంట్షిప్లు కూడా చేయొచ్చు. పెరుగుతున్న కాంపిటీషన్కి ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబులు తెచ్చుకోవడం కష్టమే, బట్ ప్రయత్నం అయితే ఆపొద్దు. ఒక దిక్కు
స్టడీస్ అసైన్మెంట్స్ ఇంకొక దిక్కు పార్ట్ టైంని మేనేజ్ చేయడం అంటే ఒక హెక్టిక్ టాస్క్ మామూలు కొంతమంది పార్ట్ టైంలు బంద్ చేసి అసైన్మెంట్లు చేసుకుంటా స్కిల్స్ డెవలప్ చేసుకుంటా కూర్చున్నారు. నేనేమో పార్ట్ టైంలు చేయకుండా క్లాసులు ఇట్లా మన కోసం వీడియోలు చేసుకుంటా కూర్చున్నా. గుర్తుంచుకోవాల్సిన ముచ్చట్లు. నా సజెషన్ ఏంటి అంటే ముందే మీ సీనియర్లను అడిగి మొత్తం పంచాయతీ ఏందో తెలుసుకోండి. ఐ మీన్ కోర్స్ కరికులం ఎట్లుంది, ఏ సబ్జెక్ట్లకు ఎప్పుడు రిజిస్టర్ కావాలి మొత్తం క్లియర్గా తెలుసుకోండి. ఆల్సో ఏ ప్రొఫెసర్లను తీసుకోవాలి అని కూడా తెలుసుకోవాలి. మనకు స్కాలర్షిప్లు కానీ అసిస్టెంట్షిప్లు కానీ రావాలి అంటే ఎక్కువ జీపీఏ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అసిస్టెంట్షిప్ల కోసం అయితే పక్క ప్రొఫెసర్లతో ర్యాపో మెయింటైన్ చేయాలి. అన్నిటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తా అంటే ఓకే. బట్ బేసిక్గా నా ఎక్స్పీరియన్స్లో అయితే అకాడమిక్స్ ప్రాపర్ ఉండాలి అంటే మనకి ఫీజు కోసం బతకడం కోసం టెన్షన్ ఉండొద్దు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది సేవింగ్స్ లేక ఇంట్రెస్ట్ పడుతుంది అని చెప్పేసి లోన్ తీసుకోకుండా సెమ్కి పార్ట్ టైములు చేసుకుంటా క్లాసులు అసైన్మెంట్లు ప్రాజెక్టులు ఇట్లా అన్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. సో అందుకే నా పర్స్పెక్టివ్లో అయితే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడమే బెటర్. మన మీద మన ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే జర టెన్షన్ తగ్గుతుంది. ట్యూషన్ కోసం లోన్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ని కూడా డిస్బర్స్ చేయించుకుంటే బెటర్. అసలు ఈ లోన్ కథ ఏంది, దేంట్లో తీసుకుంటే బెటర్, ఏమేమి కంపేర్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మంచి రీసెర్చ్ చేసి బెస్ట్ లోన్ తీసుకోండి, అప్పుడే ఫ్యూచర్లో జర టెన్షన్ ఉండదు. సో అది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.